బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా భారత కాలమాన ప్రకారం రేపు ఉదయం 9:30 పింక్ బాల్ టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో భాగంగా పెర్త్లో తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా 295 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసింది. ఇక ఆ తర్వాత గులాబీ బంతితో ఆస్ట్రేలియా PM11 జట్టుతో జరిగిన మ్యాచ్ లోను భారత్ గెలుపొందింది. ఇక అదే జోరు మీద ఇప్పుడు అడిలైడ్ వేదికగా జరగబోయే రెండో టెస్ట్ మ్యాచ్ లోను గెలిచి సిరీస్ లో ఆధిక్యం దిశగా ముందుకు సాగాలని భారత్ భావిస్తుంటే, పింక్ బాల్ టెస్ట్ లో గెలిచి సిరీస్ ను 1-1తో సమం చేయాలని కంగారులు ప్రణాళికలు రచిస్తున్నారు. 2020లో ఈ మైదానంలో ఆసీస్ టీమిండియాను 36 పరుగులకే రెండో ఇన్నింగ్స్ లో ఆల్అౌట్ చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పుడున్న ఆటగాళ్ల కంటే ఇప్పుడు చాలా బలంగా కనిపిస్తుంది టీమిండియా. దీంతో ఖచ్చితంగా అడిలైడ్ లో టీమిండియా గెలిచే తీరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇకపోతే ఈ మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. తొలి మ్యాచ్ లో దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఇద్దరు రెండో టెస్టుకు అందుబాటులోకి వచ్చారు. దీంతో తొలి మ్యాచ్ లో విఫలమైన దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురేల్ ని పక్కన పెట్టే అవకాశం ఉంది. అయితే ఇక్కడ వచ్చిన సమస్యల్లా జట్టు కూర్పు విషయంలోనే. ఎందుకంటే రోహిత్ శర్మ గైర్ హాజర్ లో ఓపెనర్ గా వచ్చిన కేఎల్ రాహుల్ సక్సెస్ అయ్యాడు. జైస్వాల్ తో కలిసి అతను మంచి పార్ట్నర్షిప్ అందుకున్నాడు. అయితే ప్రాక్టీస్ మ్యాచ్ లో రోహిత్ శర్మ 4వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి విఫలమయ్యాడు. దీంతో అతను మిడిల్ ఆర్డర్ లో ఆడలేనేమోనని అనుమానంతోనైనా సరే ఓపెనర్ గా బరిలోకి దిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. దీంతో కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కి రానున్నాడు. ఇదే విషయంపై మ్యాచ్ కు ముందు తన అనుమానాన్ని కూడా కేఎల్ రాహుల్ మీడియా సమావేశంలో పేర్కొన్న విషయం తెలిసింది. అంటే ఓపెనర్ గా రోహిత్ శర్మ, జైస్వాల్ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ బ్యాటింగ్ ఆర్డర్ లో ఉండనున్నారు. ఇక 6వ స్థానంలో రాహుల్, 7వ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ ఆర్డర్ లో ఉండనున్నారు. ఇక స్పిన్ ఆల్రౌండర్ గా మరోసారి వాషింగ్టన్ సుందర్ పైనే టీం మేనేజ్మెంట్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. దీంతో అశ్విన్, జడేజాలు మరోసారి బెంచ్ కే పరిమితం కానున్నారు. ఇక తొలి మ్యాచ్ లో ఆడిన ఫాస్ట్ బౌలర్లే ఈ రెండో టెస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ 11 లో ఉండనున్నారు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హర్షత్ రాణాలకు చోటు పక్క. ఇక మొత్తానికి అంచనా ప్రకారం తుది జట్టు ఇలా ఉండే అవకాశం ఉంది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హర్షత్ రాణా.